నిద్రలేమి ప్రాణాంతకమని మీకు తెలుసా? మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది. మీ శారీరక, మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోని వారు బీపీ, షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్నవారవుతారు. సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు. నిద్రలేమిని తగ్గించుకోండి, ఆరోగ్యంగా జీవించండి. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ప్యూబర్టీ అండ్ సో వాట్ ఆర్ ద కాజెస్ ఏంటి, అట్లాగే అబ్నార్మాలిటీస్ ఏంటి, అసలు ప్యూబర్టీ అంటే ఏంటి అనే విషయాల్ని చాలామంది ఈ మధ్య కాలంలో యాక్చువల్గా సహజ సిద్ధంగా ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత అవ్వాల్సినటువంటి ఈ యొక్క మెన్స్ట్రల్ ఇది ఒక ఎర్లీ స్టేజ్లోనే అంటే 9 years 8 yearsకే అవ్వడం. సో దానివల్ల వచ్చేటటువంటి అనర్థాలు ఏమన్నా ఉన్నాయా, అసలు ఎంతవరకు మంచిది, ఒకవేళ ఎర్లీ అవ్వడానికి కారణాలేంటి లేదా లేట్ అవ్వడానికి కారణాలేంటి, ఒక ఈ మెన్స్ట్రల్ అనేటటువంటిది ఏ ఏజ్ లో అయితే కనుక అది మంచిది అనేటటువంటిది ఇప్పుడు మనం గైనకాలజిస్ట్ డాక్టర్ లత గారి ద్వారా తెలుసు. నమస్కారం లత గారు. సో యాక్చువల్గా ప్యూబర్టీ అనేటటువంటిది ఒక తెలియనటువంటి ఒక టాపిక్. యాక్చువల్గా కొంతమందికి ఒక 13 years 14 yearsలో అయితే ఈవెన్ పేరెంట్స్ కూడా ఫ్యామిలీలో కూడా ఏమవుతుందంటే ఎస్ దట్ ఈస్ ఏజ్ కాబట్టి అనేటువంటిది 10 మందికి చెప్పడానికో లేకపోతే ఫంక్షన్ లాగా పెట్టుకోవడానికో జరుగుతూ ఉంటుంది. కొంతమంది తెలిసినటువంటి కొన్ని మన ఫ్యామిలీస్లో సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఈవెన్ 9 years 8 years కూడా జరిగేటటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి. అప్పుడు ఎప్పుడైతే ఒక 13-14 yearsలో చేసేటటువంటి దానికిను లేకపోతే 9 yearsకి చేసే దాంట్లో తేడా ఉంటుంది. లేదా వాళ్ళు ఒక ఈ మధ్య కాలంలో అదొక పెద్ద ఫంక్షన్ లాగా, మ్యారేజ్ లాగా చేస్తున్నారు దీన్ని ఫంక్షన్స్ కూడా. చాలామంది లేదండి మా అమ్మాయి 9 yearsకే అయ్యింది, అందుకోసం మేము పెద్దగా గ్రాండ్గా ఏమీ చేయలేదు అనేటువంటి దాన్ని కూడా, అంటే మరి దాన్ని వాళ్ళకి ఏ విధమైనటువంటి సిగ్నల్స్ అనుకుంటున్నారో తెలియదు, లేకపోతే ఎటువంటి మెసేజ్ సొసైటీలోకి వెళ్తుందో తెలియదు. కానీ కాకపోతే పేరెంట్స్లో వచ్చేటటువంటి ఈ యొక్క మీమాంస అయితే ఉందన్నమాట. అంటే ఎర్లీగా అయితే ఏదో తప్పు అన్నట్టు, లేకపోతే 13-14 yearsలో అయితే ఒకలాగా, ఒకవేళ లేట్ అయితే 16 years లేదా 17 yearsలో అయితే కూడా సో ఇప్పుడు పెళ్ళి అవ్వలేదా అనేటువంటిది పప్పనం ఎట్లా ఏదో అడుగుతూ ఉంటారు. కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే ఒక 13 years ముందైతే తల్లిదండ్రులకి టెన్షన్, 14-15 అయితే ఓకే. ఒకవేళ 15 years దాటిన తర్వాత కనుక ఒకవేళ జరగకపోతే అదో రకమైనటువంటి టెన్షన్. అసలు సహజంగా ఈ ప్యూబర్టీ అనేటటువంటిది కరెక్ట్ ఏజ్ ఏంటి, ఏ ఏజ్లో జరగాలి, ఏ ఏజ్లో జరగకూడదు, ఆ తక్కువ ఏజ్లో జరగడానికి కారణాలేంటి, ఒకవేళ ఎక్కువ ఏజ్లో జరగడానికి కారణాలు, ద సింపుల్ 3 topics మనం చెప్పండి. అసలు ప్యూబర్టీ అనేది ఒక కాంప్లెక్స్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ మెన్స్ట్రల్ పీరియడ్ ఇస్ ప్యూబర్టీ, ఇట్స్ అ కాంప్లెక్స్. ఫస్ట్ ప్యూబర్టీ అనేది హైట్ తోటి స్టార్ట్ అవుతుంది. సో అమ్మాయి ఫస్ట్ హైట్ పెరగడం స్టార్ట్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఎర్లీ చేంజ్ ఆఫ్ ప్యూబర్టీ. అండ్ సెకండ్ థింగ్ ఇస్ బ్రెస్ట్ డెవలప్మెంట్, అది స్టార్ట్ అవుతుంది. థర్డ్ థింగ్ హెయిర్, ప్యూబిక్ హెయిర్ కానీ యాక్సిలరీ హెయిర్స్ కానీ వస్తాయి. అండ్ దెన్ స్టార్ట్స్ మెనార్కే, లాస్ట్లో వచ్చేది మెన్స్ట్రల్ సైకిల్స్ వస్తాయి. దిస్ ఇస్ అ కాంప్లెక్స్ టు బీ అండర్స్టూడ్. సో ఇక్కడ ఏంటి, ఏ ఏజ్ కరెక్ట్, వీటన్నిటిని మనం సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అని అంటాం యూజువల్గా మన మెడికల్ టర్మినాలజీలో. బ్రెస్ట్ పెరగడం కానీ హెయిర్ రావడం కానీ ఇవన్నీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అని అంటాం. సో ప్యూబర్టీ గురించి మనం ఎప్పుడైనా ఎర్లీగా వచ్చిందా లేట్ వచ్చిందా అని కామెంట్ చేయాలి అని అంటే డెఫినెట్గా ఫస్ట్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎలా చెప్తామంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ లేకుండా 13 years వచ్చినా ఇంకా అప్పటికి మెన్సెస్ రాలేదు అని అంటే దట్ ఈజ్ అబ్నార్మల్. అంటే 2 ఉండొద్దు, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఉండవు ప్లస్ మెనార్కే, మెన్స్ట్రల్ కూడా రాదు, అప్పుడు అబ్నార్మల్. 13 లేదు, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, దెన్ 15 మెన్సెస్ ఒక్కటే రాలేదు, మెన్స్ట్రల్ సైకిల్ ఒక్కటే రాలేదు అంటే దెన్ ఇట్ ఈస్ 15. సో మ్యాక్సిమం లిమిట్ ఇస్ 15. సో ఈ టైంలో వాళ్ళు అవ్వాలి. అది 15 దాటితే అప్పుడు డిలేడ్ అవుతుంది, డిలేడ్ ప్యూబర్టీ అవుతుంది. దెన్ వాట్ ఈజ్ ఎర్లీ ప్యూబర్టీ? ఎర్లీ ప్యూబర్టీ అంటే ఏంటి, 8 years, లెస్ దాన్ 8 yearsకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ రావటం కానీ మెన్సెస్ రావటం కానీ దిస్ ఈజ్ ఎర్లీ ప్యూబర్టీ. సో మోస్ట్లీ ఎర్లీ ప్యూబర్టీకి కానీ డిలేడ్ ప్యూబర్టీకి కానీ కాజెస్ ఏముంటాయి యూజువల్గా. ఎర్లీ ప్యూబర్టీ అని అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే
ఫ్రమ్ టాప్ టు బాటమ్ తీసుకోవాలి మనం ఎర్లీ ప్యూబర్టీ రావడానికి. ఫ్రమ్ హెడ్ టు దేర్ ఆర్ All aspects. రీజన్స్ ఫ్రమ్ హెడ్ టు టో యాక్చువల్లీ. అంటే దేర్ ఈస్ అ యాక్సెస్ కాల్డ్ హైపోథలామో పిట్యూటరీ యాక్సెస్. అంటే ఒక ఫీమేల్ అమ్మాయి మెచ్యూర్ అవ్వాలి అని అంటే హార్మోన్ ట్రిగర్ అనేది బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది, Yes. హైపోథలామస్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి పిట్యూటరీ నుంచి లోకల్ ఆర్గాన్స్. సో లోకల్ ఆర్గాన్స్ వరకు ఎక్కడ కాంప్లికేషన్స్ ఉన్నా దే మే గో ఇన్ టు ఎర్లీ ప్యూబర్టీ ఆర్ డిలేడ్ ప్యూబర్టీ. అది ఏ టైప్ ఆఫ్ కాంప్లికేషన్ అన్న దాన్ని బట్టి ల్యాండ్ అవుతారు. ఇప్పుడు సపోజ్ కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, అది పిట్యూటరీ కావచ్చు, ఓవరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అవి ఏంటి, హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసే ట్యూమర్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్ సెక్రీటింగ్ ట్యూమర్స్ అంటాం వాటిని. అవి ఉన్నాయనుకోండి ఎర్లీ ప్యూబర్టీలోకి వస్తారు. ఇట్ ఇస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనొచ్చా యాక్చువల్గా మొత్తం ఎస్, టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇంబ్యాలెన్స్ బికాస్ ఆఫ్ వాట్, యూజువల్లీ exactly, ఆ ఏజ్లో exactly. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇస్ నాట్ కామన్. లైక్ రిప్రొడక్టివ్ లాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇస్ నాట్ కామన్. సో దెర్ ఈస్ సమ్ అదర్ ప్రాబ్లమ్ వై అ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హ్యాస్ అక్కర్డ్. అలాగే ఏదైనా ఇప్పుడు డిలేడ్ ప్యూబర్టీ ఉందనుకోండి, డిలేడ్ ప్యూబర్టీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే స్ట్రక్చరల్ అనామరీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు గర్భసంచిలో పొరందన్నారండి, తీశారు అని వినే ఉంటారు, సెప్టమ్ ఆర్ హైమెన్ ఉంటుంది, హైమెన్ పర్ఫరేషన్ ఉండదు, క్లోజ్డ్ హైమెన్ ఉంటుంది. సో ఆ అమ్మాయి మెన్స్ట్రుయేట్ అవుతుంటుంది, నెల నెల పెయిన్ వస్తుంది, కానీ బ్లడ్ బయటికి రాదు బికాస్ ఆఫ్ క్లోజర్ సమ్వేర్ అట్ డిఫరెంట్ లెవెల్స్ అని మళ్ళీ మనం క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. అది రిస్క్ కదా సార్ మేడం, అది ఆబ్వియస్లీ దట్స్ అ రిస్క్. సో నెల నెల పెయిన్ వస్తుంది కానీ మెన్సెస్ రాదు, అప్పుడు ఇంపర్ఫరేట్ హైమెన్ ఉండొచ్చు, లేదా ఏదైనా సెప్టమ్ ఉండొచ్చు, స్టీనోసిస్ ఉండొచ్చు. సో ఇలాంటి కండిషన్స్. సో స్ట్రక్చరల్ కాజెస్ నుంచి అలాగే జెనెటికల్ కాజెస్ వరకు కూడా వెళ్తాం డిలేడ్ ప్యూబర్టీకి. అంటే క్రోమోజోమల్ కంటెంట్, ఆ అమ్మాయి క్రోమోజోమ్ కానీ ఏదైనా కానీ, ఇప్పుడు టర్నర్ సిండ్రోమ్ అని అంటాం, 45XO ఉంటారు, కొంతమంది మొజాయిక్ కూడా ఉంటారు అనమాట. సో వీళ్ళని చూడగానే యూ కెన్ ఐడెంటిఫై దెమ్. నేను మీకు ఇందాక చెప్పాను సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కింద ఒక స్పెక్ట్రమ్. ప్యూబర్టీ ఈజ్ లైక్ మెనీ ఫ్యాక్టర్స్ వేర్ వి సీ హైట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ టర్నర్ సిండ్రోమిక్ వాళ్ళని ఈ క్యారెక్టర్స్ వాళ్ళని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ టర్నర్స్, ఫర్ ఎగ్జాంపుల్ టర్నర్స్ తీసుకుందాం. టర్నర్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే షార్ట్, బ్రాడ్ షోల్డర్స్, వెబ్బడ్ నెక్, ఈ స్పేస్ తక్కువ ఉంటుంది, వెబ్బడ్ నెక్, అలా ఫిజికల్ ఫీచర్స్లో నార్మల్ ఫిజికల్ ఫీచర్సే కొంచెం అబ్నార్మల్గా ఉంటాయి. సో అలాంటివి మనం ఐడెంటిఫై చేయొచ్చు అలా. సో ఎవ్రీ స్టెప్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, ఫ్రమ్ బ్రెయిన్ నుంచి మన యుట్రస్ వరకు ఎవ్రీ స్టెప్ ఎవాల్యుయేషన్ చేసి నీడ్ అయితే క్రోమోజోమల్ అనాలిసిస్, క్యారియోటైపింగ్ కూడా చేయాల్సిన అవసరం కూడా పడుతుంది. ఓకే, అంటే మెయిన్గా వాట్ ఈస్ ద రీజన్ అంటారు కూడా ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి రూట్ కాజ్ ఏదై ఉండొచ్చు అంటారు? మోస్ట్లీ ఈ ఏజ్లో ఏంటి అని అంటే ఇప్పుడున్న దాంట్లో ఎర్లీ ప్యూబర్టీకి రావడం, ఎర్లీ ప్యూబర్టీ అవుతున్నారు యాక్చువల్గా. 6th క్లాస్కి 7th క్లాస్కి ప్యూబర్టీ వచ్చిన పిల్లలు, 7th ఈజ్ ఓకే, బట్ 6th కూడా వచ్చిన వాళ్ళని కూడా చూసాను నేను. మెయిన్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్, ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉంటున్నారు. ఏమవుతుందంటే స్టెరాయిడల్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో ఈ మెచ్యురేషన్ ఆఫ్ యాక్సెస్ జరిగేది దాంతోటే, స్టెరాయిడల్ ప్రొడక్షన్తోనే జరుగుతుంది. సో వీళ్ళేంటి ఆ లైఫ్ స్టైల్, ఆ స్టెరాయిడల్ ప్రొడక్షన్ పెరగడము, ఆ ఓవర్ వెయిట్, వీటి వల్ల కొంతమంది ఎర్లీగానే మెచ్యూర్ అవుతున్నారు, ఎర్లీగానే ప్యూబర్టీ స్టేజ్కి వచ్చేస్తున్నారు. ఈ సెకండరీ సెక్షువల్ ఆర్గాన్స్ కూడా ఎర్లీగానే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఈ డెవలప్మెంట్ అనేటువంటిది జరగకముందే ఈ మెన్స్ట్రల్స్ అనేది ఎవ్రీథింగ్ ప్యూబర్టీ వచ్చింది అని అంటే ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ఎర్లీ ఓన్లీ. ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ఎర్లీ ఓన్లీ. నేను రీసెంట్ ఒక 2 months బ్యాక్ ఒక అమ్మాయిని చూసాను. షీఈస్ వెరీ స్మాల్, లైక్ 3rd class చదువుతుందో అనుకుంటాను. సో బ్రెస్ట్ పెరుగుతుంది అని చెప్పి వాళ్ళ మదర్ తీసుకొని వచ్చారు. సో అప్పుడు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ థింక్ అబౌట్ లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ అదే కాకుండా ఆ ఏజ్లో పిల్లలకి పెరుగుతుంది అని అంటే దేర్ ఇస్ సమ్ రూట్ కాజ్ ఇన్ ద బాడీ. ఫస్ట్ అది లేదని కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో దానికి కొన్ని రిలేటెడ్ టెస్ట్లు కానీ, స్కానింగ్స్ కానీ, నీడైతే ఎంఆర్ఐ, ఇఫ్ నీడెడ్ ఎంఆర్ఐ ఆల్సో వీ కెన్ గో. సో అలాంటివి చేసుకొని అవి ఏవి లేదు అని అంటే ఇట్స్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్. అంటే ఆ ఏజ్లో ఇప్పుడు పిల్లలు అన్ని కన్వే చేయలేరు, సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ దే కాంట్ కన్వే. సో ఇట్స్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్. ఏ ప్రాబ్లం లేదు, ఫస్ట్ చిన్న టెస్ట్ రాస్తాం, దాంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు అంటే దెన్ ఇట్ కమ్స్ టు యువర్ లైఫ్ స్టైల్ పార్ట్. అంటే ఎర్లీకి, సో ఎక్స్టెండెడ్ డిలే దానికి
ఈయన హెల్త్ కాజెస్ ఉంటాయి, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయండి. సమ్ టైమ్స్ నేను చెప్పాను కదా ట్యూమర్స్, ఓవరీ ఒకటే కాదు, అడ్రినల్ ట్యూమర్స్ ఉండొచ్చు, పిట్యూటరీ ట్యూమర్స్ ఉండొచ్చు, సమ్ టైమ్స్ ప్రైమరీ హైపోథైరాయిడిజం అది కూడా ఒకటి ఉండొచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ అవి కూడా ఉండొచ్చు. సో ఎవ్రీ పాయింట్ ఈ హైపోథలామో పిట్యూటరీ యాక్సెస్ అంటే బ్రెయిన్ నుంచి ఓవరీకి వచ్చే వరకు మధ్యలో ఎన్ని అయితే ఇన్వాల్వ్ ఉంటాయో దాన్ని స్టెప్ వైజ్ వీ స్టార్ట్ ఎవాల్యుయేటింగ్. ఇనీషియల్ దగ్గర నుంచి వీ గో అప్ టు బ్రెయిన్, వి స్టార్ట్ ఎవాల్యుయేటింగ్. సో ఆ కాజెస్ ఏంటి, ఎక్కడొస్తుంది డిఫెక్ట్, అది ఐడెంటిఫై చేయగలరు. సో దీన్ని రెక్టిఫై చేసుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? యూజువలీ కాన్స్టిట్యూషనల్ అంటే లైక్ ఏ కాజ్ లేదు, సపోజ్ ఏ కాజ్ లేదు అని అనుకుంటే మాత్రం మేక్ ష్యూర్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్ మెయింటైన్ ఫర్ చిల్డ్రన్. ప్రాపర్ ఫుడ్ కానీ, ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, తర్వాత టైం టు టైం తినటం కానీ, ఎంత తినాలి, ఎక్సెస్ తినకోకుండా, తర్వాత అవుట్ సైడ్ ఫుడ్స్ కొంచెం రెస్ట్రిక్ట్ చేయటం, హోమ్ మేడ్ ఫుడ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటము, తర్వాత రొటీన్గా ఏదైనా అంటే లైఫ్ స్టైల్ అంటే వాట్ ఐ మీన్ ఇస్ లైక్ రొటీన్గా షటిల్ ఆడడము, బాస్కెట్బాల్కి వెళ్ళడము, లేదంటే ఇంట్లోనే పేరెంట్స్తో కలిపి షటిల్ ఆడడము, అలా రొటీన్ వన్ ఎక్సర్సైజ్ లాంటిది. అండ్ ఎక్సెస్ ఇస్ ఆల్సో నాట్ గుడ్, ఎక్సెస్గా చేయటం కూడా నాట్ గుడ్. రొటీన్ 20 minutes to 30 minutes ఇస్ ఓకే. సో అలాంటివి అలవాటు చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఎప్పుడు అంటే నార్మల్ రెగ్యులర్ టైమింగ్స్లోనే నార్మల్గా వచ్చేస్తుంది. అంటే ముందు నుంచి వీళ్ళు ఏదైతే అట్ ద ఏజ్ ఆఫ్ 6-7 years నుంచే తల్లిదండ్రులు కనుక దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడితే కనుక సో రెగ్యులరైజ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. నాట్ లైక్ 6 or 7 years. వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఫ్రమ్ 2 or 3 years టీచ్ దెమ్ డిసిప్లిన్ అండ్ అ లైఫ్ స్టైల్. సో అంటే వాళ్ళకి నేర్పించాలంటే ఫస్ట్ మనం లైఫ్ డిసిప్లిన్ అండ్ ఉండాలి. సో బికాస్ దే లెర్న్ ఫ్రమ్ అస్, దే నాట్ లిసన్ టు అస్, దే లెర్న్ ఫ్రమ్ అస్. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో చూస్తే వాళ్ళ ఇష్టానికి ఇదివరకు పాతకాలంలో అంటే ఒక ఇంట్లో ఒక 4-5 పిల్లలు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అంత పెద్ద ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు కాదు. ఇవాళ ఇంట్లో ఒకళ్ళు ఉండేసరికి ప్రయారిటీస్ చేంజెస్ అయిపోయినాయి. అంటే వీళ్ళు పేరెంట్స్ కూడా చెప్పాలని చెప్తారా, లేకపోతే మరి వాళ్ళకి ఇదిగా బూస్ట్ అవుతుందని చెప్తారా తెలియదు, కానీ ఏదైనా సరే మీ తర్వాతే ప్రయారిటీ నువ్వే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ సైకలాజికల్గా వీళ్ళకి ఏదైనా కావాలనుకున్నది మొండిగా తయారైపోయి ఒక అరగంటలో పిజ్జా కావాలో, బర్గర్ కావాలో, లేకపోతే నాకు అది స్వీట్ కావాలో, లేకపోతే చాక్లెట్ కావాలో అని అంటే వీళ్ళే చేతులారా పాడు చేస్తారు. యాక్చువల్గా వీ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ ఫర్ ఫ్యూచర్. ఫ్యూచర్ ఎలా ఉంటుంది నా ఇప్పుడు మనం చేసే ప్రతి స్టెప్ వాట్ విల్ ఇంపాక్ట్ ఫ్యూచర్ అనేది పేరెంట్స్ ఆలోచించగలిగితే ఈ కాన్సిక్వెన్సెస్ అనేవి రావు. లేకపోతే ఈవిడ ఇప్పుడు పాడు చేసి అప్పుడు చేయబట్టుకుని హాస్పిటల్కి తిప్పాలి. ట్రూ, అంతే కదండి. సో చూశారు కదండి. సో ఈ ఎపిసోడ్లో మనకి సో తేటతెల్లమైనటువంటి ఎన్నో విషయాలు ఏంటంటే ఈ ప్యూబర్టీకి ముందు అంటే ఎర్లీ దానికి లేట్ దానికి ఉన్నటువంటి కారణాలు నేను ఇన్ని ఎపిసోడ్స్ మేడం గారితో చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒకటే మెయిన్ కాజ్ అనేటువంటిది కనపడుతూ ఉంది. లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఇప్పుడే మేడం గారు చెప్పినట్టు లైఫ్ స్టైల్ అంటే ఏదో ఒక 18 years 20 years వచ్చిన తర్వాత మార్చుకోవాల్సింది కాదు. 2 years నుంచి ఈ యొక్క హెల్త్ డిసిప్లిన్ కనుక పిల్లల్లో అలవాటు చేయగలిగితే గనక కాంప్లికేట్స్ అనేటువంటి రావు. పీసీఓడి అవనివ్వండి, పీసీఓఎస్ అవనివ్వండి, ఇన్ని ఎపిసోడ్స్లో మనకు ఒక్కటే కామన్ కాజ్ ఒక్కటే కనబడుతుంది నాకు. అంటే ఎయిదర్ మాల్ న్యూట్రిషన్, వాళ్ళకి కావాల్సినటువంటి పోషకాలు ఇవ్వకపోవటం ఒకటి, లేదా ఉపకాయత్వం అనమాట, ఒబిసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. తర్వాత లైఫ్ స్టైల్ అంటే సరిగ్గా శారీరక శ్రమ చేయకపోవటం వల్ల వచ్చేటటువంటివి. ఈ యొక్క 3-4 మూల స్తంభాల చుట్టూరే ఈ యొక్క ఆడపిల్లల ఆరోగ్యం అనేటువంటిది తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఒక మంచి యొక్క అవగాహన అనేటువంటిది వచ్చిందని అనుకుంటున్నాను ఇన్ని ఎపిసోడ్స్లో. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే మీకు ఉన్నటువంటి డౌట్స్ను కూడా క్లారిఫై చేసుకోవడానికి కూడా మా ఛానల్ కానీ లేకపోతే మెడిస్టార్ కానీ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.